మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. శక్తి చేత బలము చేత ఈ లోకంలో ఏది జరగదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో ప్రతి కార్యము జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. విశ్వసించిన వారందరూ కూడా దేవునికి స్తుతి చెల్లించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పోయిన ఎపిసోడ్లో దేవుడు ఆత్మై ఉన్నాడని, దేవుడు తండ్రిగా ఉన్నాడని, ఆ తండ్రి కుమారుడుగా ఉన్నాడని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, పూర్వకాలంలో నానా విధాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఈ అంత్య దినాల్లో ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ భూమి అంతయు కూడా, భూమి మీద ఉన్నవన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా నిర్మాణం జరిగాయి. యేసు క్రీస్తు లేకుండా ఏది కూడా జరగలేదు. ఈ ప్రపంచములన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారానే జరిగినట్లు, కలిగినవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినవి తప్ప ఆయన లేకుండా ఏది కలిగి లేదు. అయితే ఈ దినముల అంతమందు దైవజనుల ద్వారా యేసు క్రీస్తుని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషితో, బలవంతులతో, ధనవంతులతో, రాజకీయవేత్తలతో, వ్యాపారవేత్తలతో, ఆ కులం ఈ కులం కాకుండా, ఆ మతం ఈ మతం కాకుండా, ఆ దేశం ఈ దేశము కాకుండా, అన్ని జాతుల వారితో, అన్ని కులాల వారితో, అన్ని మతాల వారితో, అన్ని భాషల వారితో, అందరితో మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభువు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు కుమారుడు అయ్యున్నాడు, సన్ ఆఫ్ గాడ్ అని వాక్యం రాయబడింది. అనగా దేవుని కుమారుడే దైవ సంబంధమైనటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలను మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయం, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అని వ్రాయబడింది. ప్రియులారా, ఇందులో ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని మనం ధ్యానించినట్లయితే, పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు, ఈ కడవరి దినాలలో, ఈ ఆఖరి దినాలలో దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు మాట్లాడాలని ఆశపడుతున్నాడు? ఆయన కుమారుడి ద్వారా సమస్తాన్ని దేవుడు ఆయన కుమారుని ద్వారా వారసుడిగా ఈ లోకానికి, మనకి వారసుడిగా ఆయన నియమించుకున్నాడు ప్రభువు. అంతేకాదు, ఆయన ద్వారా ప్రపంచ నిర్మాణాలు జరిగాయి. క్రీస్తు ద్వారా ప్రపంచ నిర్మాణాలు జరిగాయి. ఒక వ్యక్తి చీపుగా అంటున్నాడు, యేసు ఎవడో, ఆయన మనిషి అని అంటున్నాడు. మనోనేత్రాలు మూయబడి అంధత్వాన్ని కలిగి, అజ్ఞానము కలిగి, ఆయన్ని ఒక మనిషిగానే భావిస్తూ యేసు ఎవడో అని దూషిస్తూ ఉన్నాడు. పాపక్షమాపణ కలుగుతుంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే పాపక్షమాపణ ఈ కాలమందు, మరో కాలమందు కూడా పాపక్షమాపణ కలగదని మనం గమనించాలి. ఈ రోజున దేవుడి గురించి తెలుసుకోలేక, దేవుడి గురించి అన్వేషణ చేయలేక దూషించటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి ఆయనకి హద్దులు గీస్తూ ఉన్నారు. ప్రపంచములో నిర్మాణము ఆయన ద్వారా జరగలేదు అని ఎవరైనా చెప్పగలరా? ఆయన నోటి మాట చేత, ఆయన నోటి ఊపిరి చేత, విశ్వాసము ద్వారా, ఎబ్రీ 11వ అధ్యాయము 1వ వచనం ప్రకారము ఆయన విశ్వాసము ద్వారా, ఆయన నోటి మాట చేత
ప్రపంచ నిర్మాణములు జరిగెను అని వ్రాయబడింది. అలాగే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మనం ధ్యానించినట్లయితే దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అని వ్రాయబడింది. ప్రియులారా, ఈ మాటను ఎవరైనా కొట్టివేయగలరా? ఈ మాటను ఎవరైనా తీసివేయగలరా? ఆయన సృష్టికర్త కాదని, ఆయన దేవుడు కాదని ఎవరైనా రుజువు చేయగలరా? ఆయన దేవుడు అని ప్రత్యక్షంగా పరిశుద్ధ గ్రంథము రాయబడుతుంది. బోధకుల ద్వారా మనం వింటూ ఉన్నాం, పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం వింటున్నాం. ఆయన దేవుడు కాదని ఎవరైనా చెప్పగలరా? ఆయన దేవుడు కాదని ఎవరైనా రుజువు చేయగలరా? ఆయన దేవుడు అనటానికి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములనే కాదు, మా జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎన్నో ఆధారాలను మేము సేకరించుకుని ఉన్నాం. మీకు సలహాలు చెప్పటానికి, మీకు సందేహాలు చెప్పటానికి, మీ అనుమానాలను తీర్చటానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పూర్వకాలమందు ప్రవక్తల చేత, అధికారుల చేత, రాజుల చేత, గొప్పవారి చేత, ఏర్పాటు చేయబడిన వారి చేత మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు మాత్రం దేవుడు తన దైవజనులను నిలబెట్టుకుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో మనం తీర్చుకోవాలి. ఆయన కుమారుడే కదా, ఆయన శరీరం రూపములో వచ్చాడు కదా, ఆయన 33 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఆయన వడ్లవాని కుమారుడు కదా, ఆయన నజరేతులో జన్మించాడు కదా, ఆయన ఒక జాతికి సంబంధించిన వాడు కదా అని మానవుడు గిరిగీసుకుని మనోనేత్రాల్లో మోయబడి సత్యాన్ని కప్పివేసి, సత్యాన్ని అమ్మివేసి అసత్యములో మనిషి జీవిస్తూ ఉన్నాడు. అసత్య మార్గములో నడుస్తూ ఉన్నాడు. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి పూజించవలసిన మానవుడు సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన సృష్టాన్ని పూజిస్తూ ఉన్నాడు. అది ఎంత మాత్రము తగినది కాదని పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్నది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ 2:9 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఏమని అని మనం చదివినట్లయితే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరము ఆకారంగా క్రీస్తులో నివసించుచున్నది అని వ్రాయబడింది. ఎంత గొప్ప విశేషం! నేర్చుకోండి, చదవండి, ధ్యానించండి. ఏమని రాయబడింది? దేవుని యొక్క తత్వము, పరిపూర్ణత శరీర ఆకారంగా క్రీస్తులో నివసించుచున్నది. దేవుడు దేవత్వము, దేవుని తత్వము, దేవుని సుగుణాలు, దేవుని మంచితనము, దేవుని బలమైన కార్యాలు క్రీస్తు ద్వారా, శరీర ఆకారంగా ఉన్న క్రీస్తు ద్వారా దేవుని పరిపూర్ణత కలిగి ఉంది అని బైబిల్ రాయబడి ఉంది. ఎంత గొప్ప మాటను మీరు చూడవచ్చు. అంతేకాకుండా కొలస్సీ 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనగా మనకు కంటికి కనిపించని దేవుని స్వరూపము కలిగి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమై ఉన్నవి కాని అదృశ్యమై ఉన్నవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. కంటికి కనిపించేవి అయినా, కంటికి కనిపించవి అయినా, మనుషులు అయినా, పశువులైనా, సృష్టి అయినా, పంచభూతములైన, గాలి, నీరు, సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా అదృశ్యాలుగా ఉన్నవి, దృశ్యాలుగా ఉన్నవి కూడా ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. అనగా ఆయన ద్వారా, ఆయనను బట్టి అనగా ఆయన ఎవరు అని మనం చూసినట్లయితే, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చినటువంటి అదృశ్య దేవుని స్వరూపమైనటువంటి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని మనం నేర్చుకుంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఆయన లాంటి దేవుడు లేడని, ఆయన ద్వారానే సమస్తమును లేక సర్వమును కలిగినవని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇన్ని రెఫరెన్సులతో కూడిన విషయాలు మీకు వివరణ ఇస్తుంటే ఇంకా ఎంతకాలం నమ్మకోకుండా, ఇంకెంతకాలం విశ్వసించకుండా, ఇంకెంతకాలము దేవుని యొద్దకు రాకుండా, ఇంకెంతకాలము సృష్టిలో పడి
కనిపించిన వాటిని కాదు, కనిపించని అదృశ్య దేవుణ్ణి, యేసుక్రీస్తు యొక్క ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించడానికి మీరు రావాలి. ఇప్పుడే యేసు నామములో దేవుడు మీకు విడుదల కలిగించునుగాక. యేసునామములో దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించునుగాక. యేసునామములో మీ కుల బంధకాలు తెగిపోవునుగాక. యేసునామములో మీ పాప బంధకములు తెగిపోవునుగాక. యేసునామములో మీ పాప ఊపిలో నుంచి దేవుడు ఈ వాక్యము ద్వారా పైకి లేపునుగాక. దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ వాక్యము అయినటువంటి దేవుడు, ఆ అదృశ్య దేవుడైనటువంటి దేవుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలోనికి మనం వస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, ఆ సృష్టిని చేసినటువంటి దేవుడే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే, ఆ వాక్యమే శరీరధారికి లోకానికి వచ్చినట్లు మనం చూస్తాం. ఎందుకు ఆయన శరీరధారికి లోకానికి రావాల్సి వచ్చింది? కొన్ని విషయాలు, కొన్ని మర్మాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 1:21 ప్రకారం మనం చూసినట్లయితే, చదివినట్లయితే, ఆయన కన్య గర్భములో నుండి ఈ లోకములోనికి ఉద్భవించిన కారణం ఏమిటి? ఆ సృష్టికర్త అయిన దేవుడు, అదృశ్యమైనటువంటి దేవుడు, సృష్టిని చేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎందుకు తల్లి గర్భములో నుంచి ఒక మానవ ఆకారములోనికి రావలసి వచ్చిందో ఇక్కడ తెలియజేశాడు. అందరికీ తెలిసినటువంటి విషయాలు నేర్చుకోండి. ఒకవేళ తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ విషయాలు తెలుసుకుని తెలియని వారికి కూడా చెప్పాలని కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదు అనెను. యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. కనుక పాపము నుండి రక్షించగలిగేవాడు. ఈ లోకములో ఏ నామమైనా కలదా? పాపము మీద అధికారం కలిగినవాడు పరిశుద్ధుడైన దేవుడు, క్రీస్తు ప్రభువులు వారు ఒక్కడే అని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటాం. అంటే దేవుడు తల్లి గర్భములో నుండి పరిశుద్ధ ఆత్మదేవుడు శరీర ఆకారాన్ని ఎందుకు ధరించుకుని వచ్చాడంటే, పాపములతో చనిపోయినటువంటి మనుష్యుడిని బ్రతికించటానికి, నశించిపోతున్న మనుష్యుడిని వెతికి రక్షించటానికి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం జరిగిందని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 యోహాను 1:7 ప్రకారం మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపమును కడుగుతుందని ఆ వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క రక్తము ప్రతి మానవుణ్ణి దేవుడు, అందుకే ఆయన రక్తాన్ని బలిగా, ఆయన ప్రాణాన్ని బలిగా మనకు ఇవ్వటం జరిగింది. రక్త ప్రోక్షణ జరగకోకుండా పాప క్షమాపణ కలగదని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. అనగా దేవుని పరిశుద్ధ రక్తము మానవుని యొక్క పాపములను పరిహరించగలదని, ఆ పాపములను కడిగి పవిత్రపరచగలదని, ఆ పాపములు పోవాలి అంటే పరిశుద్ధుడైన రక్తము అవసరమని, ఆ పరిశుద్ధుడమైన రక్తమే మానవుని పాపాలను కడగలదని, విమోచించగలదని, పవిత్రునిగా మార్చగలదని, నీతిమంతుడిగా మార్చగలదని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటాం. అంతేకాకుండా గలతీ వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అంటే దేవుడు మానవునికి కలిగిన శాపాన్ని తీసివేయటానికి శిలువ మ్రాను మీద ఆయన శాపగ్రస్తుడిగా వేలాడుతున్నట్లు ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటాం. అనగా మన శాపములను తొలగించటానికి ఎక్కడికి వెళ్ళాలి అని మనం చూసినట్లయితే, ఎన్ని పుణ్య నదుల్లో వెళ్ళి మునిగినా, ఎక్కడికెళ్ళి మనము మన పాపాలు శాపాలు పోగొట్టుకోవాలి అని పరిగెత్తినా, ఎక్కడ మన పాపాలు శాపాలు తొలగిపోవు కాదు.
యేసు క్రీస్తు యొక్క శిలువ మ్రాను మీద మన కోసం ఆయన, మనకి బదులుగా ఆయన శాపగ్రస్తుడిగా మారినట్లు, సొగసు స్వరూపము లేకుండా మారినట్లు ఈ దైవ వాక్యము ద్వారా మనం గమనించాలి అని కోరుకుందాం. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు ఆలోచించినట్లయితే, ఒక్కసారి వివేచించినట్లయితే, నీ పాపము నుండి, నీ శాపము నుండి రక్షించటానికి పరలోకము నుండి సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఆయన లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? పరలోకానికి మార్గము క్రీస్తే అని మనం బైబిల్ చెప్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో రాయబడింది. యేసు చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అని. ప్రియులారా, ఏ నామము గుండా వెళ్ళినా, ఏ మార్గము గుండా వెళ్ళినా, ఏ ఆలోచన ప్రకారం వెళ్ళినా, ఎవరిని వెంబడించి వెళ్ళినా, ఏ నామములో పరలోక రాజ్యానికి మార్గము లేదు కానీ, నిత్య జీవానికి మార్గము లేదు కానీ, మనిషి మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తే మార్గమై ఉన్నాడు. యేసు క్రీస్తే ఆయన మనకి ద్వారమై ఉన్నాడు. ఆ మార్గము గుండానే ప్రతి మానవుడు ఆ మార్గము గుండానే వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళాలి అని వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, పరలోక రాజ్యానికి ఆయన మార్గమై ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీ 10:10లో ఈ విధంగా వాక్యము రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత, ఒక్కసారి అర్పింపబడుట చేత, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించడం ద్వారా, యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము ద్వారా మనల్ని దేవుడు మన పాపములను పవిత్రపరచటానికి, నీతిమంతులుగా మార్చటానికి ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ లోకములో ఏ మానవుడు ఎక్కడికి వెళ్ళినా పవిత్రపరచబడలేడు. పుణ్యమైనటువంటి స్థలాలకు వెళ్ళినా, పుణ్యమైనటువంటి మార్గాల్లో వెళ్ళినా, అతడు పుణ్య మార్గాల్లో వెళ్ళినా అతడు స్వభావం మారదు. అతడు అపవిత్రుడుగానే ఉంటాడు. అతడు పవిత్రుడుగా, నీతిమంతుడిగా ఉండలేడు. కానీ యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారానే, యేసు క్రీస్తు యొక్క మరి ప్రశస్తమైనటువంటి ఆత్మ ద్వారానే, యేసు క్రీస్తు చిందించిన ఆ రక్తము ద్వారానే ప్రతి మానవుడు విమోచింపబడి ఆయన నీతిమంతుడిగా మారుస్తాడు అని ఆ వాక్యము ద్వారా మనము ఆలోచన చేసి గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఆయన ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? ఆయన ప్రాణము ఎవరైనా తీశారా? ఆయన ప్రాణము ఎవరైనా తీశారా అని మనం చూసినట్లయితే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు, నేను నా ప్రాణాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, నా ప్రాణము నేను పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అని వాక్యం రాయబడింది. అంటే ఆయన ప్రాణాన్ని ఎవరూ తీయలేదు, కానీ ఆయన ప్రాణాన్ని మన అందరి కొరకు ఆయనే ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణము తీయటానికి ఏ మానవుడికి శక్తి లేదు, ఏ మానవుడికి అధికారము లేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడై ఉన్నాడు గనక, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు గనక, ఆయన మానవుల రక్షకుడై ఉన్నాడు గనక, ఆయన ప్రాణాన్ని తీయగలిగిన శక్తిమంతుడు ఈ లోకంలో వందల వేల మంది లక్షల మంది వచ్చినా ఆయన ప్రాణాన్ని తీయలేదు. కానీ ఆయన ప్రాణాన్ని ఆయనే మన కొరకు తీసుకున్నాడు. ఆయన ప్రాణాన్ని ఆయనే మన కొరకు అర్పించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు, ఎవరు ఆయన ప్రాణాన్ని ఇవ్వలేరు అని వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు? అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూసుకుంటే, 10వ వచనాన్ని చదివితే, దొంగతనమును, హత్యను, నాశనమును. ప్రియులారా, జీతగాడే కానీ గొర్రెలకు ప్రాణం పెట్టడు, కానీ దేవుడే గొర్రెలకు ప్రాణం పెట్టినట్లు ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటాం. కనుక దేవుడు తన ఆత్మ ద్వారా తాను మానవుల అందరి కొరకు, మానవుల్ని విమోచించట కొరకు ఆయన కుమారుడుగా ఈ లోకానికి రావటం, ప్రతి పాపాన్ని తీసివేయటం,
ప్రతి శాపాన్ని తీసివేయటం, పరలోకానికి మార్గాన్ని చూపించటం, మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చటం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, తనంతటికి తానే మనందరి కొరకు ప్రాణత్యాగము చేశాడు, ప్రాణాన్ని పెట్టాడు, ఆఖరి రక్తపోటు వరకు చిందించాడు. ఎందుకో తెలుసా? మనం అందరము నశించిపోకుండా ఉండాలని. లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని. ఏ మానవుడు నశించిపోకూడదని, ఏ మానవుడు నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకూడదని దైవ సంబంధమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీర ఆకారమును ధరించుకొని మన అందరి కొరకు బలియాగముగా మారినట్లు, మనందరి శాపమును మనందరి పాపమును తన శిలువ మీద వేసుకుని మోసుకుని వెళ్ళినట్లు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఆయన సొగసు స్వరూపము లేకుండా మారినట్లు, ఆయన మన స్థానములో నిలిచి మనల్ని నరకము నుంచి తప్పించటానికి ఆయన కుమారుడు మన స్థానంలో నిలిచి ఉన్నాడు. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మన స్థానంలో నిలిచి ఉన్నాడు. నిజానికి మనం చేసిన పాపాలను బట్టి మనం చూసినట్లయితే మనం ఏనాడో ఆ పాపాలను బట్టి చనిపోవాలి, ఆ పాపాలను బట్టి మరణించాలి, ఆ పాపాన్ని బట్టి శాపాన్ని అనుభవించాలి, ఆ పాపాన్ని బట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. కానీ దేవుడు సర్వ మానవుని యొక్క పాపాన్ని అతని మీద భుజనం మీద వేసుకుని శిలువ భారాన్ని మోసుకుంటూ వెళ్ళి శిలువ బలియాగము ద్వారా ఆ యేసు ప్రభు ప్రతి మానవుని శాప పాప రోగములను భరించటానికి ఆ క్రీస్తు ప్రభువులు వారు వచ్చి మనకు మాదిరిని అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఒక్కసారి మీరు యోచించండి, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడే క్రీస్తుగా వచ్చాడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయన త్రిత్వమై ఉన్నాడు. కనుక ఆ త్రిత్వమైనటువంటి దేవుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమము ఇవ్వండి. ఆ తర్వాత ఏం చెప్పాడు? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను. తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకనామమును సూచిస్తూ ఉంది. ప్రియులారా, నామములోనికి అని చెప్పలేదు, కానీ నామములోనికి అనగా ఏకవచన అని చూపిస్తూ ఉంది. కనుక ప్రియులారా, మనం రక్షణ పొందే దినాలలో, మనం ఎత్తబడే దినాలలో ఈ ముగ్గురు వ్యక్తులే సాక్ష్యం ఇస్తారని పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం పొందండి. తండ్రి అని పిలిస్తే, కుమారుడు అని పిలిస్తే, పరిశుద్ధాత్ముడు అని పిలిస్తే, ఈ నామం 3 నామాలు మరి వేరు కాదు, కానీ ఈ 3 నామాలు కలిగి ఒకే నామమై ఉందని పరిశుద్ధ గ్రంథము రాయబడింది. ఆనాడు సృష్టిని చేసిన దేవుడు మరి ఆలోచన చేశాడు, మనం మనిషిని చేద్దాం అని అనుకున్నాడు, మన స్వరూపమును చేద్దామని అనుకున్నాడు. 1 యోహాను 5:6 వచనాన్ని, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువారు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు. ఇక్కడ ముగ్గురును సూచిస్తూ ఉంది, అనగా ఏకత్వము, త్రిత్వాన్ని చూపిస్తూ ఉంది. దీన్ని ఎవరు కొట్టివేసే పరిస్థితి లేదు. ఏమై ఉన్నారు ఈ ముగ్గురు అని అంటే, ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నారు. ముగ్గురు ఒకటై ఉన్నారు, ఒక్కటి ముగ్గురై ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ముగ్గురే క్రీస్తు యేసు ప్రభులు వారని, ఈ ముగ్గురే సృష్టికర్తని, ఈ ముగ్గురే ఆత్మస్వరూపిన దేవుడని, ఈ ముగ్గురే క్రీస్తుకు సాదృశ్యమని, ఈ ముగ్గురే తండ్రి అయిన దేవుడని మనం గమనించి విశ్వసించి ఆయన సేవించుదాం, ఆయన పూజించుదాం, ఆయన ద్వారా రక్షణ పొందుదాం, ఆయన మార్గాల్లో మనం నడుద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి మన వినికిడిలో ఉంచునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసు క్రీస్తు ప్రభువా, నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మా ప్రతి శాప పాప రోగములను తొలగించడానికి
మా కొరకు ఈరోజు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే మాటలు విశ్వసించారో ప్రభువా, విశ్వసించిన ప్రతి వ్యక్తిని కూడా రక్షించుకుని దీవించి ఆశీర్వదించమని, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ రక్షణ బిడ్డలకు దయచేసి మహిమ పొందమని, విన్నటువంటి వాక్యము హృదయంలో నీరుకట్టి ఫలింప చేయమని, ఇంకా సత్యములో నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ ఆధ్యాత్మికమైన సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఆనందాన్ని, మీరు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నారో ఆ ఆశీర్వాదాన్ని మాతో పంచుకుని మీతో పాటు మేము కూడా ఆనందించడానికి మాకు ఫోన్ చేయండి, మాతో సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంతేకాకుండా ఎంఎన్ఆర్ నగర్ దగ్గర సుచిత్ర సర్కిల్ ఉదయకాల ఆరాధన 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా 10:30 నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దీనగర్ చింతల్ షాడేట పక్కన 9 గంటల నుండి 11 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. దాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే చర్చి గాగిలపూర్ చైతన్య నగర్ దగ్గర ఉదయకాలం 10:30కి ఆరాధన జరుగుతుంది. దాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా ఈ యొక్క మందిరానికి వచ్చి మరి స్వస్థపడాలి, వాక్యముని బలపడాలి, ఆశీర్వదించబడాలి అని అనుకున్న వాళ్ళు మాతో సంప్రదించండి. అంతేకాకుండా ప్రతి శుక్రవారము ఈ యొక్క ఎంఎన్ఆర్ నగర్ చర్చిలో ఉపవాస స్వస్థత కూడికలు జరుగుతున్నాయి. కనుక దయచేసి మీరు ఏ విధమైనటువంటి స్వస్థత కావాలన్నా, ఏ విధమైనటువంటి ప్రార్థన అంశం మీకున్నా మాకు తెలియజేయండి. వీలైతే మీరు రండి, మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు విడిపించి మీ జీవితాల్లో మీకు కావలసిన అవసరతను తీర్చి మిమ్మల్ని బాగు చేసి దేవుడు పంపిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సంగమా జయధ్వజము ముక్తి జయధ్వనులు చేయు దేవుని జనగమా జయ గీతామెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా జయధ్వజము ముక్తి జయధ్వనులు చేయు దేవుని జనగమా జయం 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 కన్యసినకి జయం 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 నారాజనకి జయం జయం అందరూ కలిసి పాడుతూ వార్తపడి విందాం. జయం 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 నారాజనకి చెప్పుకోండి అందరూ కలిసి. విశ్వాసమే మనకొసగు జయం 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 శత్రు సమూహములపై జయం 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 విశ్వాసమే మనకొసగు జయం 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 శత్రు సమూహములపై జయం 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 దుఃఖ సంకటములపై